హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 24th ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్ హిందూ ఈనాడు పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ మిలన్ 2022 అంతర్జాతీయ దేశాలు పాల్గొనే నావిక విన్యాసము మిలన్ 2022 ఇది విశాఖలో జరుగుతుంది. మారిటైమ్ సెమినార్ సముద్ర తీర సదస్సు అనేది కూడా విశాఖలో జరుగుతుంది ఈ మిలన్ 2022లో భాగంగానే. నెక్స్ట్ ఎక్స్కోబ్రా వారియర్ అని చెప్పేసి ఇది అంతర్జాతీయ దేశాలు పాల్గొనే సంయుక్త వైమానిక విన్యాసము ఎయిర్ ఎక్సర్సైజ్. సో ఇదేమో నెవీ ఎక్సర్సైజ్, ఇదేమో ఎయిర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ చూస్తే మనకి అపాయింట్మెంట్ సయ్యద్ షెహద్జీ నేషనల్ మైనారిటీ కమిషన్ చైర్మన్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మనం ఈ లింక్డ్ జిఎస్లో నేషనల్ కమిషన్ మైనారిటీ ఎలా నియమిస్తారు, అది స్టాచ్యుటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమ్మిట్ సదస్సులో చూస్తే ఈ బయో ఏషియా సదస్సు అనేది ఇవాళ రేపు జరుగుతుంది హైదరాబాద్లో. తెలంగాణ ప్రభుత్వము కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఆ బయోటెక్ రంగంలో. సో దాని థీమ్ ఏంటి, ఒక సమ్మిట్ జరిగినప్పుడు ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ జరిగింది, ఆ థీమ్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాష్ నేషనల్ వాష్ సదస్సు అని చెప్పేసి వాటర్ అండ్ శానిటేషన్ హైజీన్ సదస్సు అనేది ఈ హైదరాబాద్లో జరుగుతుంది. రెండు కూడా హైదరాబాద్ సమ్మిట్స్, బట్ నేషనల్ ఇష్యూ. తెలంగాణ చూస్తే మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనేది కేసీఆర్ నిన్న జాతికి అంకితం చేయడం జరిగింది. నది లేని చోట ఫస్ట్ టైం ఒక ప్రాజెక్టు నిర్మించబడింది. టీ సిరి అని చెప్పేసి ఈ గ్రామీణ ప్రాంతంలో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసేందుకు నవకల్పనల కోసము ఇది ఒక స్కీమ్. ఆర్థిక సదుపాయం కల్పిస్తారు. తెలంగాణ నిక్ అవార్డు అనేది లింగప్పకి వచ్చింది, ఒక హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్. నెక్స్ట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2020-21 గాను ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామికల్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ గణాంకాలు మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. జీడిపి ఎంత, జీడిపి పర్సంటేజ్ ఎంత, తలసరి ఆదాయం ఎంత, తెలంగాణ ప్లేస్ ఏంటి అని చెప్పేసి, పట్టణ జనాభా ఎక్కువ ఎక్కడ ఉన్నది, గ్రామీణ జనాభా ఎక్కడ ఉంది అని చెప్పేసి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫస్ట్ చూస్తే మిలన్ 2022 ఇంపార్టెంట్ ఇది. సో మిలన్ 2022 ప్రశ్న వస్తుంది, ఇది ఎక్కడ జరుగుతుంది కాకుంటే ఫస్ట్ మిలన్ అంటే ఏంటి అంటే ఒక మల్టీలాటరల్ అంటే ఎక్కువ దేశాలు పాల్గొనే నావల్ ఎక్సర్సైజ్. ఎన్ని దేశాలు అంటే మనకి పిఐబి ప్రకారం అయితే 40+. అంతర్జాతీయంగా దేశాలు ఎక్కువ పాల్గొనే నావల్ ఎక్సర్సైజ్ మిలన్ 2022 ఇండియా కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఎన్ని దేశాలని ప్రశ్న మనకి వస్తే పిఐబి ప్రకారం 40+, ది హిందూ ప్రకారం అయితే 42. రైట్, ఓకే. నెక్స్ట్ ఇది ఎక్కడ కండక్ట్ చేస్తుందంటే విశాఖపట్నంలో వెరీ ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు జరిగినటువంటి అన్నీ కూడా మిలన్ ఎక్సర్సైజులు ఇది 2 yearsకి ఒకసారి జరుగుతుంది జనరల్గా. సో అండమాన్ నికోబార్ కమాండ్లో జరిగేది వెరీ ఫస్ట్ టైం. ఈస్టర్న్ నావల్ కమాండ్ యొక్క కేంద్రమైన విశాఖలో జరుగుతుంది. సో తూర్పు నౌకాదళ కేంద్రము ఈస్టర్న్ నావల్ కమాండ్ యొక్క కేంద్రమైన విశాఖలో వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ ఇది లాస్ట్ ఇయర్ జరగాల్సి ఉన్నది, ఈ కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది. లాస్ట్ ఇయర్ జరిగేది ఉంటే అండమాన్లోనే జరిగేది. ఓకే, రైట్. ఈ థీమ్ ఏంటి, ఇప్పుడు ఏంటి, ఎక్కడ జరిగింది, విశాఖలో. ఏంటిదంటే అన్ని దేశాలు పాల్గొనే నావల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్ విశాఖపట్నము. థీమ్ ఏంటి, సో కమెరడే అంటే సాంగత్యము, కమెరడర్ సాంగత్యము, కొహెసన్ పొందిక,
అండ్ కోలాబరేషన్ సహకారము. సో కమెరడేర్, కొహెసన్, కోలాబరేషన్ అని చెప్పేసి 3 ఈ థీమ్, ఈ మిలన్ 2022 యొక్క థీమ్. సాంగత్యము, పొందిక, సహకారం తెలుగులో అయితే. రైట్, ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఈ మిలన్ 2022లో. వెరీ ఫస్ట్ టైం క్వాడ్ దేశాలు అన్నీ కలిపి పాల్గొంటున్నాయి. అంటే ఈ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా, ఈ కూటమిని మనం ఏమని పిలుస్తామంటే క్వాడ్, QUAD, క్వాడ్. సో వెరీ ఫస్ట్ టైం, ఇంతకుముందు ఆస్ట్రేలియా, జపాన్ వచ్చినాయి కానీ అమెరికా ఎప్పుడూ రాలేదు ఈ మిలన్ ఎక్సర్సైజ్కి. సో వెరీ ఫస్ట్ టైం అమెరికా పాల్గొన్నది, ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి క్వాడ్ దేశాలు కలిసి ఒక నావల్ ఎక్సర్సైజ్లో పాల్గొంటాయి, దాని పేరు మలబారు. ఇది మనకి GSలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మలబారు అంటే క్వాడ్ దేశాల యొక్క సంయుక్త నావిక విన్యాసము ఇండియాలో జరుగుతుంది. రైట్, ఈ మిలన్లో మాత్రము అమెరికా పాల్గొనలేదు, మలబార్లో పాల్గొంటుంది. సో వెరీ ఫస్ట్ టైం ఈ క్వాడ్ దేశాలు అన్నీ కలిసి పాల్గొన్నాయి. ఈ ఫ్రాన్స్ దేశము, ఈ రష్యా దేశం కూడా ఇందులో పాల్గొంటుంది. సో ఇది మిలన్ 2022. ఎందుకు ఇది ఇట్లా చేస్తారు అంటే ఈ ప్రపంచ దేశాలు సముద్ర రంగంలో అన్ని దేశాలు హెల్ప్ చేసుకోవాలనే కాన్సెప్ట్తోని ఇది కండక్ట్ చేస్తారు. మనకి ఫస్ట్ టైం 1995లో స్టార్ట్ అయింది. ఒక బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇట్లా, సో లుక్ ఈస్ట్ పాలసీ, తూర్పు వైపు ఉన్న దేశాల వైపు మనం సహకారం కోసము వెరీ ఫస్ట్ టైం 1995లో అండమాన్ నికోబార్ దీవులో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది ఎందుకు స్టార్ట్ చేసిందంటే లుక్ ఈస్ట్ పాలసీ, ఆగ్నేయ ఆసియా దేశాలతో సహకారం కోసము సింగపూర్, థాయిలాండ్, వియట్నాం ఇవన్నీ ఉంటాయి, మనకు తెలుసు ఆల్రెడీ. ఆ 10 దేశాలు ఉంటాయి, వాటితో సహకారం కోసము ఈ మిలన్ అనే నావల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, ఇది ఫుల్ స్టోరీ అబౌట్ ది మిలన్ 2022. ఇక్కడ ఏంటి అంటే సో ఇంకొకటి ఈ ఇంటర్నేషనల్ మారిటైమ్ సెమినార్ కూడా జరుగుతుంది. ఈ మిలన్ 2022 అయిపోయిన అనంతరము మారిటైమ్ సముద్ర తీర సెమినార్ ఒక సదస్సు అనేది జరుగుతుంది. దీనికి కూడా విశాఖనే హోస్ట్ చేస్తుంది. దీని థీమ్ ఏంటి? సో సమ్మిట్ కాబట్టి థీమ్ కంపల్సరీ ఉంటుంది. ఏంటిదంటే ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నీ కూడా సహకారంతో సముద్ర శక్తిని పెంపొందించుకోవాలి, అది మెయిన్గా. సో మారిటైమ్ కాంపిటెన్స్ అంటే శక్తిని పెంపొందించుకోవాలి త్రూ ది కొలాబరేషన్. ఏంటిది? సహకారంతో సముద్ర శక్తిని పెంపొందించుకోవాలి, ఒకరినొకరు సహకారం చేసుకోవాలని చెప్పేసి ఈ మారిటైమ్ సెమినార్ యొక్క థీమ్. రైట్, జరిగేది ఎక్కడంటే విశాఖలో. ఇంతకంటే ఎక్కువ మనకి ప్రశ్నలు రావు. సో మిలాన్ 2022 విశాఖలో, ఇంతకుముందు జరిగినవి అన్నీ కూడా అండమాన్లో. మారిటైమ్ సెమినార్ యొక్క సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే కొలాబరేషన్తో మారిటైమ్ యొక్క కాంపిటెన్సీ అనేది పెంచుకోవాలి, సామర్థ్యం అనేది పెంచుకోవాలి. సో నెక్స్ట్ మనకి మూడవది ఎక్స్కోబ్రా వారియర్. ఇది కూడా సంయుక్త విన్యాసము, బట్ ఎయిర్. ఇది సో వైమానిక సంయుక్త విన్యాసము, మల్టీలాటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్. జరిగేది లండన్ అంటే యూకేలో జరగబోతుంది ఫిబ్రవరి చివరి వారంలో, మార్చి ఫస్ట్ వీక్లో. సో ఇక్కడ ఈ ఎక్స్కోబ్రా వారియర్లో ఇండియా పాల్గొంటుంది. ఇండియా నుంచి ఏరోక్రాఫ్ట్ ఏది పాల్గొంటుంది అంటే తేజస్, ఒక లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది లైట్ అంటే తేలికపాటి యుద్ధ విమానమే ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది. ఎక్స్కోబ్రా వారియర్ అనేది సంయుక్త వైమానిక విన్యాసము యూకేలో జరగబోతుంది. ఇండియా నుంచి తేజస్ అనేది హాజరవుతుంది. సో మనకి తేజస్ గురించి కొంచెం పాయింట్స్ తెలిసి ఉండాలి. తేజస్ అంటే ఏంటంటే ఒక లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని రూపొందించింది ఎవరంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, HAL. HAL ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది, ఒక ప్రభుత్వ రంగ సంస్థ అది. సో బెంగళూరులో ఉన్న HAL మనకి రఫేల్ యుద్ధ విమానము కాంట్రవర్సీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పందంలో ఈ
రఫేల్ కొన్నిటిని కొనుగోలు చేస్తుంది, కొన్ని ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటాం. అంటే ఈ హెచ్ఏఎల్కి ఈ రఫేల్ని ఎట్లా తయారు చేసినామో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఒప్పందం ఫస్ట్ ఉండే. బట్ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ లేదు, కేవలం 36 ఎయిర్ క్రాఫ్ట్ రఫేల్ని నేరుగా కొనుగోలు చేయడం మాత్రమే ఉన్నది. సో హెచ్ఏఎల్ అలా వార్తల్లో ఉంది ఇటీవల. సో మనకి ఈ తేజస్ అనేది ఎల్సిఏ అనేది ఇటీవల ఇంకో రకంగా వార్తల్లో ఉంది, సింగపూర్లో ఉన్నది. సింగపూర్లో ఏంటి అంటే అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన. సో వైమానిక ప్రదర్శనశాల అనేది సింగపూర్లో జరిగింది. ఆ ఎయిర్ షోలో ఈ తేజస్ అనేది పాల్గొన్నది ఇండియా నుంచి. సింగపూర్ మళ్ళా వార్తల్లో ఉంది. ఎట్లా అంటే ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ఫస్ట్ క్వార్టర్కి జపాన్ అండ్ సింగపూర్ రెండు కూడా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. సో సింగపూర్ అండ్ ఇండియా ప్లేస్ చూస్తే 83 ఉంది పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ఫస్ట్ క్వార్టర్కి చూస్తే. సో అది మనకి కరెంట్ అఫైర్స్. సో ఎక్స్ కోబ్రా వారియర్ అంటే యూకే అండ్ తేజస్ గుర్తుకు రావాలి. హెచ్ఏఎల్ రూపొందించింది. ఈ రఫేల్ డీల్లో హెచ్ఏఎల్ కాంట్రవర్సీ ఉన్నది. కాంట్రవర్సీ ఏంటంటే ఏం లేదు అక్కడ, జస్ట్ ఈ కాంగ్రెస్ ఒప్పందం చేసుకున్నప్పుడేమో ఈ రఫేల్ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి హెచ్ఏఎల్కి. బట్ ఇప్పుడు లేదు, ఈ డస్సాల్ట్ అనే కంపెనీ మనకి రఫేల్ యుద్ధ ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. 36 వచ్చేసినాయి ఇప్పటికి. రైట్. నెక్స్ట్ పాలిటీ సయ్యద్ షెహద్ జీ, ఇంపార్టెంట్ పర్సన్. సో సయ్యద్ షెహద్ జీ అని చెప్పేసి ఈయన నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, సో జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్కి చైర్మన్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ కమిషన్ల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఏమో రాష్ట్రపతి నియమిస్తాడు, బట్ ఈ మైనారిటీ మాత్రము కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది నామినేట్ చేస్తుంది. సో మనకి అపాయింట్మెంట్స్లో సయ్యద్ షెహద్ జీ ఎవరి అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ యొక్క చైర్మన్. మనము నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎన్సిఎం అని చెప్పేసి, సో ఈ ఎన్సిఎంని ఎవరు నియమిస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో 1+1+5 మెంబర్స్ ఉంటారు. దీని కంపోజిషన్ చూస్తే కూర్పు అనేది ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 5 సభ్యులు ఉంటారు, మొత్తం 7 ఉంటారు. ఇది ఏ రకమైన సంస్థ అంటే స్టాచ్యుటరీ బాడీ. సో స్టాచ్యుటరీ బాడీ అంటే మనకేం గుర్తుకు రావాలి అంటే, సో పార్లమెంటు ఒక చట్టము చేసి ఉంది, రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో ఒక సంస్థ ఉంది అంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. పార్లమెంటు ఒక చట్టము చేసింది అంటే అది స్టాచ్యుటరీ బాడీ. రాజ్యాంగంలో లేదు, పార్లమెంటు చట్టము చేయలేదు అంటే అది ఒక ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా అంటే క్యాబినెట్ ద్వారా పుట్టుకొస్తే ఇట అది నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాచ్యుటరీ బాడీ. ఇవి 3 కాకుండా, ఎగ్జిక్యూటివ్ ద్వారా కాకుండా, చట్టము ద్వారా కాకుండా, రాజ్యాంగం ద్వారా కాకుండా కేవలము సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పుట్టుకొచ్చింది కొలిజియం సిస్టమ్. రైట్. ఇది 1992 నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. 1993లో ఎప్పుడో ఫామ్ అయింది. ఓకే. సో ఎన్సిఎం అనే యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1992లో వచ్చింది. ఓకే. మనకి ఈ మైనారిటీ అనే పదము, వీళ్ళ పదవీకాలం 3 years, వీళ్ళు రాజీనామా చేసినా, తొలగించినా, నియమించిన అన్ని సెంట్రల్ గవర్నమెంటే. సో మైనారిటీ అనే పదము రాజ్యాంగంలో ఉన్నది కానీ నాట్ డిఫైన్డ్, సో నిర్వచించలేదు, నాట్ డిఫైన్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్. మైనారిటీ అంటే ఎవరు అంటే పర్టికులర్గా గుర్తించలేదు రాజ్యాంగం అనేది. మైనారిటీ అంటే కూడా నిర్వచనము చేయలేదు, బట్ రికగ్నైజ్ చేసింది. ఎట్లా అంటే భాషాపరమైన మైనారిటీలు అండ్ మతపరమైన మైనారిటీలు ఇండియాలో ఉన్నారని చెప్పేసి ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 పేర్కొంటుంది. సో మైనారిటీ అనే పదము రాజ్యాంగము నిర్వచనం చేయలేదు, బట్ గుర్తించింది. ఏ రకమైన మైనారిటీ అంటే భాషాపరమైన, లింగ్విస్టిక్ అండ్ రీజనల్ బేస్డ్ మైనారిటీని గుర్తించింది. సో మనకి మతపరంగా చూస్తే ఇప్పటికీ 6 రకాల మతాలు
మైనారిటీ హోదా పొందినవి, మైనారిటీ స్టేటస్. క్రిస్టియన్స్ తెలుసు అందరికీ. సో ముస్లిమ్స్, పార్సీ, జైన, బౌద్ధ, సిక్కు, ఈ 6 మతస్థుల వాళ్ళు మైనారిటీ హోదా పొందిండ్లు. ఈ క్రిస్టియన్, ముస్లింలు, పార్సీ, బౌద్ధ, సిక్కులు మాత్రము 1993లో పొందితే ఈ జైన మాత్రం రీసెంట్లీ 2014లో మైనారిటీ హోదా పొందిన చివరి మైనారిటీ మతము. రైట్. ఇది కాకుండా మనకి ఇంకా ఏం అవసరం ఉంటుందంటే, ఇక్కడ మనము ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ అనేది ఏ సంస్థ అని చెప్తున్నాము అంటే స్టాచ్యుటరీ బాడీ, ఎందుకంటే చట్టం చేసిండ్లు. బట్ 350B అనే ఆర్టికల్ ఉంది రాజ్యాంగంలో. ఇది లింగ్విస్టిక్ మైనారిటీకి స్పెషల్ ఆఫీసర్ ఉండాలని చెప్తుంది. 350B ప్రకారము లింగ్విస్టిక్ మైనారిటీ అనేది ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ బాడీకి ఆఫీసర్ని నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే గుడ్డిగా నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. 350B లింగ్విస్టిక్ మైనారిటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. రిలీజియస్ మైనారిటీ కమిషన్ అంటే స్టాచ్యుటరీ బాడీ. అవి రెండు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, డిఫరెంట్. సో సయ్యద్ షెహర్జీ అనే పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సమ్మిట్లో చూస్తే బయో ఏషియా సదస్సు. సో బయో ఆసియా లేదా ఏషియా సదస్సు అనేది సో ఇవాళ రేపు మనకి హైదరాబాద్లో జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ అనేది నిర్వహిస్తుంది. ఇది యాన్యువల్ బయోటిక్ సమ్మిట్, అంటే యాన్యువల్గా నిర్వహిస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. రైట్. ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో జరుగుతుంది. సో థీమ్ ఏంటి? రెడీ ఫర్ ఫ్యూచర్. సో రెడీ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తు కోసము సిద్ధం అని చెప్పేసి బయో ఏషియా యొక్క థీమ్ అన్నట్టు. రైట్. ఇందులో బిల్ గేట్స్ కూడా హాజరవుతుండు. వర్చువల్ మోడ్లో ఇది జరుగుతుంది. హైబ్రిడ్ అంటే కొంతమంది ఫిజికల్గా వస్తున్నారు, కొంతమంది వర్చువల్ మోడ్లో పాల్గొంటున్నారు. సో ఇట్ ఈస్ హైబ్రిడ్ సెషన్. సో హైబ్రిడ్ అంటే వర్చువల్ అండ్ ఫిజికల్ మోడ్లో జరగబోతుంది. సో మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన కొన్ని అవార్డ్స్ ఈ బయో ఏషియా సమ్మిట్లో ఇస్తున్నారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం అనేది మనకి ఈ వైజ్మెన్కి వచ్చింది. డ్రూ వైజ్మెన్ అంటాం. సో డ్రూ వైజ్మెన్ లేదా వైజ్మ్యాన్ ఈ ఇది ఫైజర్ అండ్ మోడర్నా అనే mRNA వ్యాక్సిన్లు అమెరికాలో కనుగొన్నందుకు ఈ డ్రూ వైజ్మెన్కి ఇచ్చిండ్లు. సో ఫైజర్ అండ్ మోడర్నా అనే mRNA వ్యాక్సిన్. సో ఇండియాలో మొట్టమొదటి mRNA వ్యాక్సిన్ గెన్నోవా సంస్థ, ఇది పూణే కేంద్రంగా పనిచేస్తుంది. ఆ గెన్నోవా సంస్థ మొట్టమొదటి mRNA వ్యాక్సిన్ తయారు చేసింది. బట్ ఇంకా ఈ డైరెక్టర్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించలేదు. సో ట్రయల్స్ అనేది నిర్వహిస్తుంది. ఓకే, ఒకటి అయిపోయింది మనకి. నెక్స్ట్ ఈ బజాజ్ మెమోరియల్ అవార్డు ఈ దాట్లకు వచ్చింది. సో దాట్ల మనకి బయోలాజికల్ ఈ సంస్థ ప్రెసిడెంట్ దాట్ల. ఈ బయోలాజికల్ అనేది ఇటీవల కోర్బోవాక్స్ అనే వ్యాక్సిన్ తయారు చేసింది. 12 నుంచి 18 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్ అన్ని రకాల అనుమతులు పొందింది DCGI చేత. ఇది ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అని అంటారు ఈ కోర్బోవాక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ బజాజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది BP ఆచార్యకు వచ్చింది. మనం ఇవన్నీ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ వాష్. సో నేషనల్ వాష్ సమ్మిట్ ఇది కూడా జరిగింది హైదరాబాద్లోనే రాజేంద్ర నగర్లో ఉన్న. సో హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ NIRDPRలో జరుగుతుంది వాష్ సమ్మిట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి అండ్ పంచాయతీ రాజ్ సంస్థలో జరుగుతుంది. ఏంటి వాష్ సమ్మిట్ అంటే ఇక్కడ మనకి వాటర్. సో వాటర్ అండ్ శానిటైజేషన్. సో శానిటేషన్
అండ్ హైజీని. సో వాటర్ అండ్ శానిటేషన్ అండ్ హైజీని అని చెప్పేసి ఈ సమ్మిట్ జరుగుతుంది హైదరాబాద్లో. ఈ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సభలో సభ్యత్వం లేకపోయినా సభకి అధ్యక్షుడిగా ఉండేది రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి. అతను ఈ సదస్సుని స్టార్ట్ చేశాడు వర్చువల్ మోడ్లో. రైట్. థీమ్ ఏంటి అంటే ఈ సదస్సు యొక్క థీము ఇక వాటర్ కాబట్టి వాటర్ ఫర్ లైఫ్, జలమే జీవము, జీవమే జలం అని చెప్పేసి. సో వాటర్ ఫర్ లైఫ్, సో జలమే జీవము అని చెప్పేసి, జీవం కోసం జలం అని చెప్పేసి ఆ వాటర్ని శానిటేషన్ని పాటించామని చెప్పేసి ఆ థీమ్గా పెట్టడం జరిగింది. సో వాష్ సమ్మిట్. సో నెక్స్ట్ తెలంగాణ ఇష్యూ. బట్ ఈ మల్లన్న సాగర్ అనేది ఏపీ వాళ్ళు కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ఒక ప్రాజెక్ట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వయర్. వాస్తవంగా ఇది ఈ కాళేశ్వరము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించబడింది. లింక్, సో లింక్ 4 మొత్తం 7 లింక్ ఉంటాయి. ఆ లింక్ 4లో భాగంగా నిర్మించబడింది. మొత్తం 28 ప్యాకేజెస్ ఉంటే ఈ మల్లన్న సాగర్ అనేది 10 నుంచి 14 వరకు ఉన్న ప్యాకేజీలో పనిచేస్తుంది. ఇదంతా డాటా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పేపర్లో ఇంత క్లియర్గా రాలేదండి. మీరు ఈ కాళేశ్వరము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ government.in అని కొడితే ఒక PDF ఫైల్ వస్తుంది. అందులో మొత్తం సమాచారం ఉంటుంది, మ్యాప్ రూపంలో ఉంటుంది. ఓకే రైట్. ఈ లింక్ 4లో భాగంగా లింక్ 4 ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక్కటి రిజర్వేయర్. మొత్తం ఈ KLIP అనేది లింకుల ప్రాజెక్ట్ అండి. అది ఒక ప్రాజెక్ట్ కాదు, కొన్నిటి కలయిక. మొత్తం 20 లింకులు ఉంటాయి, 7 లింకులు ఉంటాయి. మొత్తం 7 లింకులు, 20 రిజర్వాయర్స్ ఉంటాయి, 28 ప్యాకేజెస్ ఉంటాయి. ఈ 7 లింకులలో 4వ లింకు మల్లన్న సాగర్ రిజర్వాయర్. 20 ఇది ఒకటి మల్లన్న సాగర్. 28 ప్యాకేజ్ చూస్తే 10 to 14 ప్యాకేజెస్ అనేది ఈ మల్లన్న సాగర్. ఓకే. ఈ లింక్ 4 అనేది స్టార్ట్ అయ్యేది మిడ్ మానేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మిడ్ మానేర్ ఇట్లా ఒక సొరంగం ఉంటుంది, లోపల సొరంగం ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది రిజర్వాయర్, జలాశయం, తెలుగులో మామూలుగా జలాన్ని పట్టి ఉంచేది. సో అనంతగిరి. ఇంకొంచెం పోతే రంగనాయక సాగర్. ఇంకొంచెం పోతే ఇక్కడ వస్తుంది మన పెద్దది మల్లన్న సాగర్. ఇంకొంచెం పోతే ఇక్కడ లాస్ట్కి వచ్చేది కొండపోచమ్మ. సో ఇది మ్యాప్ అండి, ఎగ్జాక్ట్గా ఇది మ్యాప్. సో లింక్ 4 ఎక్కడి నుంచి ఇక్కడికి ప్రశ్న వస్తే మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ వరకు వెళ్ళే ఈ పైప్ లైన్ సొరంగం మొత్తం కూడా మధ్యలో జలాశయాలు ఉంటాయి. సొరంగం ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. సో మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ వరకు ఉన్నది లింక్ 4. ఆ లింక్ 4లో మధ్యలో ఉన్నది మన మల్లన్న సాగర్. జనరల్గా ఈ రంగనాయక సాగర్ నుంచి వాటర్ని సొరంగం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ తుక్కాపూర్ అంటాం దీన్ని. సో సిద్దిపేట జిల్లాలో ఏంటిది తోగాట అండ్ కొండపాక మండలాల మధ్య ఉన్నటువంటి తుక్కాపూర్ దగ్గర సర్జిపూల్ నిర్మించారు. భూమి పైన వాటర్ ఉంటే జలాశయము, భూమి లోపల వాటర్ ఉంటే నేలను తవ్వి తొలిచి కడితే అది సర్జిపూల్ అంటాము. అర్థమవుతుందా ఇది? సో నీటి పైన వాటర్ ఉంటే జలాశయం అని పిలుస్తారు. ఈ కేసీఆర్ ఏం చేస్తుందంటే ఈ నేలను తొలిచి లోపల సొరంగం తవ్వి ఇక్కడ సర్జిపూల్ నిర్మించాడు. అదే తుక్కాపూర్. సో తుక్కాపూర్ దగ్గర సర్జిపూల్. ఈ తుక్కాపూర్ నుంచి పెద్ద పెద్ద పైపులు ఉంటాయి, పంపు హౌజులు. మోటార్ ఆన్ చేస్తే మన మల్లన్న సాగర్కి వాటర్ 557 మీటర్స్ ఎత్తిపోస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ డాటా. 557 మీటర్ ఎత్తులో. ఈ KLIP ప్రాజెక్ట్లో ఇది అతి ఎత్తైంది కాదు. ఈ కొండపోచమ్మ అనేది 618 మీటర్స్లో ఎత్తిపోయాలి. ఇది అతి పెద్దది, అతి ఎత్తైనది. ప్రశ్న వస్తుంది, KLIP ప్రాజెక్ట్లో అతి ఎత్తైన రిజర్వాయర్ ఏది అంటే కొండపోచమ్మ సాగర్.
కేఎల్ఐపి ప్రాజెక్టులో అతి పెద్దది ఎత్తైనది అంటే కొండపోచమ్మ, అతి పెద్దది అంటే మన మల్లన్న సాగర్ 50 టీఎంసీ నీటిని ఇది ఆపడుతుంది. 50 టీఎంసీ నీరు అనేది అతి పెద్ద రిజర్వయర్ ఎక్కడ మల్లన్న సాగర్ దేంట్లో కేఎల్ఐపిలో. తెలంగాణ మొత్తం చూస్తే రెండవ అతిపెద్ద రిజర్వయర్ మల్లన్న సాగర్, ఫస్ట్ పెద్దది శ్రీరామ్ సాగర్ది. కన్ఫ్యూజ్ కాకుండా తెలంగాణ మొత్తంలో మల్లన్న సాగర్ అనేది రెండవ అతిపెద్ద రిజర్వయర్. కేఎల్ఐపిలో అతిపెద్ద రిజర్వయర్ మల్లన్న సాగర్. తెలంగాణ మొత్తంలో ఫస్ట్ అంటే శ్రీరామ్ సాగర్ పెద్దది, సెకండ్ది అంటే మల్లన్న సాగర్. అతి ఎత్తైంది అంటే మాత్రం మనకి కొండపోచమ్మ 680 మీటర్స్ అనేది వస్తుంది. సో ప్రతి టీఎంస్కి అంటే 10 టీఎంసీలకి ఒక అంచె, మొత్తం 5 అంచెల్లో 50 టీఎంసీలు పూర్తి చేస్తున్నాడు కేసీఆర్. ఇక్కడ ఎటువంటి నది లేదు, గోదావరి ఎక్కడో ఉంచి వాటర్ను పట్టుకొచ్చి ఎత్తిపోస్తున్నాడు. నది లేని చోట నిర్మించిన మొట్టమొదటి రిజర్వయర్ కూడా ఈ మల్లన్న సాగర్. నదే లేదు, నదిని పుట్టించాడు కేసీఆర్. ఓకే రైట్. కొద్ది డాటా చూస్తే ఈ 50 టీఎంసీలు ఇంకొకటి చూస్తే ఈ 30 టీఎంసీ అనేది ఈ హైదరాబాదు అండ్ సికింద్రాబాద్కి తాగునీరుని అందిస్తుంది, మంచి నీటిని. 16 టీఎంసీ అనేది ఇండస్ట్రియల్కి వాటర్ని అందిస్తుంది, పారిశ్రామిక రంగానికి. 11.29 లక్షల ఎకరాలు అనేది సాగునీరు అందిస్తుంది. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ 20 లక్షలు అన్నాడు, హరీష్ రావు 16 లక్షలు అన్నాడు, పేపర్ వాళ్ళు ఇంకే లక్షలు. బట్ యాజ్ పర్ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం 11.29 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి సాగునీరు అందిస్తుంది. సో సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు కాబట్టి మల్టీపర్పస్ ప్రాజెక్టు మల్లన్న సాగర్ రిజర్వేయర్ ఎక్కడ ఉంది? సిద్దిపేట జిల్లాలో ఈ తొగుట అండ్ కొండపాక మండలాల మధ్య ఉన్న గుట్టల మధ్యన ఈ తుక్కాపూర్ అనే సర్జిపుల్ నిర్మించి పంపు హౌస్ ద్వారా మోటార్ స్విచ్ చేస్తే 557 మీటర్స్కి ఎత్తులో వాటర్ పోస్తుంది. అదే ఇప్పుడు 50 టీఎంసీలు నీరు ఇప్పుడు ఉందా అంటే లేదు, ఇది ఎత్తుకు పోయాలి కాబట్టి సో మెల్లిమెల్లిగా నింపుతున్నారు. ప్రజెంట్ అయితే 10 టీఎంసీ వాటర్ మాత్రమే ఉన్నది. సో ఇది మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మకి ఉన్న లింక్ 4లో ఉన్నది. ఈ మల్లన్న సాగర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ సర్జిపుల్లో వాటర్ నింపేసి అక్కడ నుంచి ఎత్తిపోస్తున్నారు. సో ఇది క్లియర్గా మల్లన్న సాగర్ గురించి విశ్లేషణ. రెండవ అతిపెద్ద రిజర్వ్ తెలంగాణలో కేఎల్ఐపిలో కాళేశ్వరంలో అతిపెద్దది. అతి ఎత్తు ఏంటంటే మళ్ళీ కొండపోచమ్మ. సో ఇక్కడ మన 2 దేవాలయాలు, కొండపోచమ్మ దేవాలయమే, మల్లన్న కూడా దేవాలయమే, అందుకే ఆ 2 పేర్లు దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ టీ-సిరి అండి, ఒక ఆర్థిక సహాయం అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో నవకల్పనలు చేసే వాళ్ళకి టీ-సిరి అని చెప్పేసి పేపర్లో అయితే వచ్చింది, వెబ్సైట్లో ఇక్కడ కనిపించలేదు. ఓకే నెక్స్ట్ తెలంగాణ నిక్ పురస్కారము. నిక్ పురస్కారం తెలంగాణ వాళ్ళది. సో లింగప్పకి వచ్చింది. లింగప్ప ఈ నిక్ ఎవరంటే ఆస్ట్రేలియా నికోలస్ జాన్సన్ అని చెప్పేసి ఒక హ్యాండిక్యాప్డ్ అతను ఈ మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నాడు. సో ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నిక్ పురస్కారం అనేది ప్రకటిస్తుంది. ఈ లింగప్ప ఎవరంటే 10th క్లాస్ పాస్ అండ్ ప్రజెంట్ ఇంటర్ చేస్తున్నాడు. ఈ కాలితోని అందంగా రాస్తాడని చెప్పేసి అతన్ని ఎంకరేజ్ చేసేందుకు టీటా అనే సంస్థ ఈ నిక్ పురస్కారాన్ని ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కాదు, టీటా, TITA. రైట్. నెక్స్ట్ స్టాటిస్టికల్, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, ఇవి అంచనాలు మాత్రమే. సో 2020-21కి అంచనాలు అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ దీన్ని రూపొందిస్తుంది. ఎకనామికల్ అండ్ స్టాటిస్టికల్ అర్ధ గణాంక డిపార్ట్మెంట్ అనేది రూపొందిస్తుంది. సో మనకు దీని ప్రకారము 2020-21 జీడిపి అనేది 98407 కోట్లట. సో 98407 కోట్లు అనేది ఉన్నది. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2.4% అనేది పెరిగింది.
ఇదే 2020-21 ఇండియా జీడిపి అనేది -3% తగ్గింది. సో ఇండియాతో పోలిస్తే తెలంగాణ డెవలప్ అయిందనే చెప్పాలి యాజ్ పర్ రిపోర్ట్ ప్రకారం అయితే. సో అప్పుల్లో ఉందా అదంతా మనకిక్కడ కాంట్రవర్సీ పొలిటికల్ మ్యాటర్ మనకు అవసరం లేదు. యాజ్ పర్ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారము ఈ ఎకనామిక్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ రూపొందించింది. దాని ప్రకారం 2020-21 జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రకారము 980,407 కోట్లు ఉన్నది. అంతకుముందు ఇయర్తో పోలిస్తే 2.4 అనేది పెరిగింది కరోనా ఉన్నప్పటికి కూడా. సో -3 ఇండియా తగ్గిపోయింది. నెక్స్ట్ జీడిపి వృద్ధి రేటు చూస్తే గిట్ట సో మనకి ఈ స్థిర ధరల్లో కాన్స్టెంట్ ప్రైస్లో చూస్తే తెలంగాణ 3వ స్థానంలో ఉంది అట. సో ఫస్ట్ ప్లేస్లో మనకి మిజోరాం ఉన్నది. సెకండ్ ప్లేస్లో చూస్తే మనకి గుజరాత్ ఉంది అట. సో మిజోరాం అండ్ గుజరాత్ ఫస్ట్ సెకండ్ ఉంటే థర్డ్లో తెలంగాణ ఉన్నది. అదే జీడిపి ప్రజెంట్ ప్రైస్లో చూస్తే కరెంట్ ప్రైస్లో చూస్తే సో ప్రస్తుత ధరల్లో చూస్తే మనం జీడిపి అనేది ఈ తెలంగాణ ప్లేస్ 4th ఉంది. మరి ఫస్ట్ ఉన్నది ఎవరంటే సిక్కిం, సో మధ్యప్రదేశ్ అండ్ త్రిపుర. సో మనకి ఇది 4th ప్లేస్లో ఉన్నది. సిక్కిం, మధ్యప్రదేశ్, త్రిపుర ఫస్ట్ 3 స్టేట్స్, 4th తెలంగాణ. కాన్స్టెంట్ ప్రైస్లో చూస్తే మిజోరాం, గుజరాత్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 3rd. ఇటీవల బ్రూ అనే కమ్యూనిటీ ఈ మిజోరాం నుంచి త్రిపురకి కన్వర్ట్ అయిపోయింది. సో త్రిపుర హ్యూమనిటేరియన్ గ్రౌండ్లో మానవత్వ ప్రాతిపదికన వీళ్ళకి ట్రైబల్ స్టేటస్ అనేది ఇచ్చింది. సో మిజోరాం నుంచి త్రిపురకి వలస వెళ్ళింది ఎవరు అంటే బ్రూ అనే ట్రైబల్ కమ్యూనిటీ. ఆ మిజో తెగ వాళ్ళు బయటకి వెళ్ళగొట్టి పడేసిండ్లు. సో ఇది మనకి జీడిపి గురించి. నెక్స్ట్ ఇదే తలసరి ఆదాయం చూస్తే సో ఇండియా అనేది ఈ 2020-21లో చూస్తే 128. సో ఇది మళ్ళీ తిరిగేసి రాస్తే 829 వస్తుంది. అంటే 128,000 రూపాయలు తలసరి ఆదాయము ఒక్కరి దగ్గర ఉన్నాయి. తెలంగాణ చూస్తే ఇట్ట 237,632. సో 237 రాసినాక దీన్ని తిరిగేస్తే ఒకటి తగ్గియండి 632 వస్తుంది. అంటే దాదాపు రెట్టింపు తలసరి ఆదాయం తెలంగాణ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర. నా దగ్గర 2 లక్షలు ఉన్నాయట ఇప్పుడు. రైట్, ఇది చూస్తే తలసరి ఆదాయం చూస్తే అంటే ఇండియా కంటే తెలంగాణ ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సో పట్టణ జనాభా చూస్తే హైదరాబాదు అనేది 100% జనాభా మొత్తం పట్టణంలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. హైదరాబాద్ తర్వాత అంటే మనకి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా. సో తక్కువ పట్టణము ఎక్కువ గ్రామీణం అన్నప్పుడు మనకి ములుగు వస్తుంది. సో ఇది తక్కువ పట్టణము ఎక్కువ గ్రామీణము, ఇవేంటిది ఎక్కువ గ్రామీణము తక్కువ పట్టణం అని చెప్పేసి. సో హైదరాబాద్, మేడ్చల్ అండ్ ములుగు అని చెప్పేసి. నెక్స్ట్ సెక్స్ రేషియో చూస్తే గిట్ట 988 ఉన్నది తెలంగాణది. ప్రతి 1000 మంది పురుషులకి 988 మహిళలు మాత్రమే ఉన్నారు. మిగతా 12 మంది తక్కువ ఉన్నారు. సో ఇందులో ఎక్కువ ఉన్న జిల్లా ఏంటంటే మనకి నిర్మలమ్మ ఎక్కువ ఉన్నది. సో రంగారెడ్డి తక్కువ ఉన్నది. సో నిర్మల్ అండ్ రంగారెడ్డి, నిర్మల్ ఎక్కువ, రంగారెడ్డి తక్కువ. రైట్, నెక్స్ట్ 0 to 6 years చూస్తే గిట్ట 932 మాత్రమే ఉన్నది. అంటే ప్రతి 1000 మంది 0 to 6 years పురుషులు పుడితే ఈ 932 మాత్రమే మహిళలు పుడుతున్నారు, బాలికలు పుడుతున్నారు. సో ఇక్కడ మనకి 932 నెంబర్ అనేది 0 to 6 years. ఇదేమో సెక్స్ రేషియో అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. రైట్, ఇది మనకి ఎక్కువ అంటే మనకి మళ్ళీ ములుగు వస్తుందండి ఇక్కడ. సో గ్రామీణ జనాభా ఎక్కువ, 0 to 6 years వాళ్ళు ఎక్కువ. సో గ్రామీణ జనాభాలో ఈ అబార్షన్స్ చేపియరు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఉన్నారు. ఈ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ముందు చూపెట్టి చేస్తారు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ తక్కువ ఉంటే ఉండవచ్చు. మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ములుగు గ్రామీణ జనాభా ఎక్కువ కాబట్టి పిల్లలు ఎక్కువ పుడుతున్నారు. ఇంకోటి ఇక్కడ మనకి జనసాంద్రత అంటాము. సో జనసాంద్రత అనేది హైదరాబాదులో ఎక్కువ ఉంటుంది. సో ఒకటే దగ్గర డిఫరెంట్ పీపుల్స్ రద్దీగా జీవిస్తారు.
సో తక్కువ అంటే మళ్ళీ మనకి మూలుగు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇళ్ళ మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటది. జనాలు దూరంగా ఉంటారు. అయినా పిల్లలు ఎక్కువ పుడుతున్నారు ఇక్కడ. సో జనసాంద్రత తక్కువ అంటే మూలుగు, గ్రామీణ జనాభా ఎక్కువ అంటే మూలుగు, 6 ఇయర్స్ లోపు సెక్స్ రేషియో ఎక్కువ అంటే మళ్ళీ మూలుగు. గ్రామీణ ప్రాంతంలో జనాలు దూరంగా ఉన్న పిల్లలు ఎక్కువ పుడుతున్నారు, మూలుగు. సో తక్కువ అంటే వనపర్తి వస్తుంది. సో అడవులకు పోయినాక పిల్లలు పుట్టరు కాబట్టి వనపర్తి వస్తుంది, ఇంకోటి మహబూబాబాద్ వస్తుంది. సో రెండు కూడా సంయుక్తంగా చివరి స్థానంలో ఉన్నాయట. సో వనపర్తి అండ్ మహబూబాబాద్ అని చెప్పేసి. ఇది మనకి సెక్స్ రేషియో, ఆ గ్రామీణ జనాభా, పట్టణ జనాభా, జీడిపి, తలసరి ఆదాయం అని చెప్పేసి. రైట్, ఇది మనకి అర్ధ గణాంక శాఖ రిలీజ్ చేసిన గణాంకాలు ఇవి. సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.